మీకు ఒక్క విషయం చెప్తాను, బికాజ్ నేను సైన్స్ విద్యార్థిని కాబట్టి. ఏ శాస్త్రవేత్త అయినా తన పరిశోధనలు తన కులం వాడికి చెందాలి, తన ప్రాంతం వాడికే చెందాలి, లేదు తన దేశం వాడికే చెందాలి అని పరిశోధన చేస్తున్నాడా? వాడు ఒక పరిశోధన చేసి ఒక కొత్త విషయం కనుక్కుంటే అది మొత్తం ప్రపంచానికి పోతుంది. అంటే ఏమిటి అక్కడ వాడి ఉద్దేశం? వాడి దృష్టిలో మొత్తం మానవ సమాజమే ఉంది. ఎక్కడి ఈ దేశమా ఆ దేశమా అని కాదు. ఇప్పుడు మొన్న కరోనా అప్పుడు చూసాం, ఎక్కడో వ్యాక్సిన్ అయింది, ప్రపంచం అంతా వ్యాపించింది, అందరు వేసుకున్నారు, చాలా వరకు బాగుపడ్డారు. సరే, ఇప్పుడు ఒక డ్రగ్ ఉంది అనుకోండి, తలనొప్పి మాత్రం ఉంది. హైదరాబాద్ తెలంగాణ బాట సింగారం ప్రజలకే ఇది పనిచేయాలని ఎవడన్నా తయారు చేస్తాడా? వాడు తయారు చేస్తే అది ఎక్కడికి పోతుందో మళ్ళీ వాడికే తెలియదు. అదే యూరోప్ కంట్రీకి పోవచ్చు, లేకుంటే జర్మనీలో ఎవరికో ఉపయోగపడవచ్చు. అందువల్ల నేను అనేది ఏమిటంటే, ప్రతి శాస్త్రవేత్త ఒక మానవవాది, ప్రతి సైన్స్ కార్యకర్త ఒక మానవవాది. అలాగే చూడండి, రైతు అంటాం కదా, రైతు వాడు మా ఊళ్ళో వీళ్ళకే ఈ ధాన్యం అందుబాటులో ఉండాలి అని చేయడు కదా. వాడు చేసి అది మార్కెట్కి పంపాడంటే అది ఎక్కడికి పోతుందో వాడికి తెలియదు. అట్లాగే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులను చూడండి, వాడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడంటే ఆ ఫ్యాక్టరీ ఉన్న పరిసరాల వాళ్లకు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి అందాలని చేస్తున్నాడు. అవునా కాదా? మరి వీళ్ళంతా మానవవాదులే. కాకపోతే ఆ మానవవాదులము, మేము హ్యూమనిస్టులము అని వాళ్ళు లేబుల్ వేసుకొని లేరు, అంతే. మనం వాళ్ళందరినీ మానవవాదులుగా స్వీకరించాలి, అభినందించాలి, వారి కృషిని మనం గుర్తించాలి. ఈ దేశంలో జరుగుతున్నది ఏమిటంటే, ఏది అనవసరమో దానికి ప్రాముఖ్యం ఇస్తాము. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ వచ్చాడంటే వెర్రి, ఏదో అదొక వెర్రిలాగా అందరూ పోయి చూడాలా. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని సంఘటనలు హైదరాబాద్ లో జరిగాయి కదా సినిమా యాక్టర్లకు సంబంధించి. అవి అవసరమా? అది అవసరం లేదు కదా. ఏవి అవసరం? ఇప్పుడు అక్కడ ఈ ఉప్పల్ రోడ్ లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎవడన్నా కనీసం అక్కడ ఆగి అయ్యా ఇక్కడ ఏం రీసెర్చ్ అవుతుంది అని ఎవడన్నా అడిగి తెలుసుకున్నాడా? తెలుసుకోడు. పాపం వాళ్ళు సంవత్సరానికి ఒక 3-4 రోజులు ఓపెన్ డే అని తెలుసుకొని వస్తారేమో, వాళ్ళకు మనం కొంత విషయాలు చెప్పుదామని ఎదురు చూస్తారు, అక్కడికి కూడా పోరు. ఇట్లాంటి ఏదో కొంచెం బాధ్యత ఉంది అనుకున్న స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్లు వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ తీసుకుపోయి కాస్త ఎడ్యుకేట్ చేస్తారు. ఇది జరుగుతుందా లేదా? ఈ పరిస్థితి పోవాలి. వాడు విధవా, వాడు ఎవడన్నా కానీ వాడిని ఎంబడి ఎందుకు పడాలి మనం? క్రికెటర్ వల్ల ఈ దేశం ప్రగతి సాధించిందా? ఆ డబ్బులు సంపాదించుకున్నాడు. సినిమా యాక్టర్ల వల్ల ఈ దేశం 21వ శతాబ్దంలోకి వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచించండి.